చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఈ మధ్యన వేదికల మీద చెప్తున్న విషయం ఏంటంటే పిల్లల్ని కనండి, ముగ్గురు ముద్దు అంటున్నారు. ఒకప్పుడు ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు అనేవారు. ఇప్పుడు ఆయన ముగ్గురు ముద్దు. ఒకప్పుడు నేనే చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. సంతానోత్పత్తి రేటు పెరగాలి అంటున్నారు. మళ్ళీ ఇంటికో పారిశ్రామికవేత్త అంటారు. మళ్ళీ రకరకాల, అసలు ఒకదానికొకటి పొంతన లేనటువంటి స్టేట్మెంట్లు అన్నట్టుగా వినిపిస్తుంది. ఒక పక్క ఏంటంటే అసలు ఇలాగ చేయటం అనేటువంటిది అసలు ఉమెన్ రైట్స్ కి విరుద్ధం అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది సార్. దీన్ని ఎలా చూడాలంటారు? ఎదుటి వాళ్ళని ఎంతమంది కనాలి, ఎంతమంది కనకూడదు అని చెప్పడానికి హూ ఆర్ యూ? మీరు చెప్పకూడదు కదా. ఎదుటి వాళ్ళని ఇంతమంది కనండి, ఇంతమంది కనకూడదని మీరు చెప్పకూడదు కదా. అవును. మీరు ఎంతమందిని కన్నారు? మీ అబ్బాయి గారు ఎంతమందిని కన్నారు? లక్షల కోట్ల ఆస్తులు ఉన్న మీరు మాత్రం ఒక్కొక్కరిని కంటారా? ఇక్కడేమో బతకలేక నానా తిప్పలు పడుతూ లేబరు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళు పని లేక కరువులు అల్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రజలు ఇలా ఉంటే మీరు నలుగురు కానండి, ముగ్గురు కానండి నేను స్కీములు ఇస్తా అంటారా? ఉన్న స్కీములకే దిక్కులేదు. గత ప్రభుత్వంలో ఉన్న స్కీములన్నీ ఈ రోజు స్కీములు లేకుండా చేశారు మీరు. అంటే మీకు ఏమవుతుందంటే మీ పరిశ్రమల్లో, మీ పొలాల్లో పనులు చేయడానికి లేబర్ లేరు, తగ్గిపోయారు. కనుక ఇప్పుడు ఈ లేబర్ అంతా కూడా నలుగురు ముగ్గురు పిల్లలు కని మీ సంస్థల్లోనూ, మీ పొలాల్లోనూ, మీ ఇండస్ట్రీలోనూ పనులు చేయడానికి కార్మికులు కావాలి. బాల కార్మికులు, ఇంకో కార్మికులే కావాలి. కనుక మీరు ఇప్పుడు జనాల్ని కనమంటున్నారు. ఇది ఎలా ఉందంటే పల్లెటూరులో ఒక సామెత చెప్తారండి, ఉంచుకున్నోడికి ఊరికి పెద్ద, ఇడిసేసినోడు వీధికి పెద్ద అని ఒక సామెత ఉంది. అంతే మీరు ఎలా తయారయ్యారంటే శుద్ధ పూసలు అనమాట. మీరు మాత్రం కనరు, ఎదటి వాళ్ళు కనాలి. మీకేం కోట్ల ఆస్తి ఉంటుంది, దానికి ఒక్కడే వారసుడు ఉంటాడు. ఎదటి వాళ్ళకి తింటాకి తిండదు, నలుగురైదుగురు కనాలి. మీరు ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒక స్థానంలో ఉన్నప్పుడు మీ మాట క్రెడిబిలిటీ ఉండాలండి. అందుకే అంటారు అట్లా, ఉంచుకున్నాడు ఊరికి పెద్ద, ఇడిచేసినోడు వీధికి పెద్ద అని. ఇది ఆ స్థానం ఉన్నోడు అలా కాదు. ఈ ఆంధ్రప్రదేశ్ ఎంత బాధలో ఉందండి, ఎన్ని సమస్యల్లో ఉందండి, ఎంత కరువులో ఉందండి. నిన్న మైలారంలో మీరు స్కూల్లో పెట్టిన స్కీమ్ లో అన్నం సరిగ్గా లేదని చెప్పేసేసి పిల్లలు అన్నం అంతా నేరపాలు చేశారు. అక్కడ బహిరంగంగా మనం చూసాం మీడియాలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో. అంటే పిల్లలకి కూడా నువ్వు స్కూల్లో సరైన అన్నం పెట్టలేకపోతున్నావు. అంతకుముందు ఎంత చక్కగా తిన్నారు పిల్లలు. ఈ రోజు నా పిల్లలకు అన్నం నోటిగా నుంచి కూడా మీరు సరిగ్గా పెట్టలేని పరిస్థితుల్లో మీ ప్రభుత్వాలు ఉన్నాయంటే, దానికి తోడు మళ్ళీ కొన్ని మీడియా, సొంత మీడియాలో ఏం చెప్తారండి, ఒక టీచర్ అంట పిల్లలతో కావాలని ఆ విధంగా చేయించాడంట. ఎంత అన్యాయం సార్, ఎంత అన్యాయం సార్. మీలాగా ఉంటారా? సార్ కూడా అంటున్నారండి ఇందాక, విజయబాబు గారు కూడా అదే, లోకేష్ సారీ చెప్పినా కూడా వాళ్ళు దీన్ని ముగించట్లేదు ఈ విషయాన్ని. అంటే అక్కడ విద్యాశాఖ మంత్రి తప్పైందని ఒప్పుకొని సారీ చెప్పాడు, వాళ్ళ మీడియా మాత్రం ఒప్పుకోవట్లేదు. అసలు ఇది విచిత్రమైన, ఆంధ్రప్రదేశ్ చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఉందండి. ఈ రాష్ట్రం ఏమైపోద్దో కూడా అర్థం కావట్లేదు. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గారు, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చేతులెత్తి దండం పెట్టాలి. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ ప్రజలు ఎలా భరిస్తున్నారో కానీ, మరి కామెంట్ చేయాలో లేదో నాకు తెలియట్లేదు. కానీ తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు కదా, ఒక విలేకరు అడిగితే ఉప ప్రధాని అవుతారంట, అంటే ఈయన ముఖ్యమంత్రిగానే భరించడం కష్టం. అదే అంటే వాళ్ళ సోషల్ మీడియా గానీ, వాళ్ళ సొంత మీడియా గానీ చేసే ప్రచారమేనండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ విద్యాశాఖ మంత్రి సారీ చెప్తే వాళ్ళకి సంబంధించిన మీడియా మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు మిస్టేక్ ని. ఎంత కరుడుగట్టి ఉన్నారంటే ఇదైతే చాలా విచిత్రంగా స్వామినే వీళ్ళు బేఖాతరు చేయనోళ్ళు ప్రజల్ని ఎలా చేస్తారు? అదే, ఇదైతే చాలా విచిత్రంగా ఉంది. అబ్దుల్ కలాం లాంటి శాస్త్రవేత్త ఆయన కళలు కనండి అంటే ఈయన పిల్లల్ని కనమంటున్నారు. పిల్లల్ని కంటానికి ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని పరిపాలించేటప్పుడు ప్రజలకి అన్ని సౌకర్యాలు మీరు కల్పించాలండి. కల్పించుకోకుండా మీరు పిల్లల్ని కనండి, బాల కార్మికులుగా తయారు చేయండి, ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్తానంటే దాని ఉద్దేశం ఏంటి? అదే కేవలం మీరు ఈ రాష్ట్రం ఎంత వరకు పేదరికులు పట్టుమిట్టాడుతుందో మనం ఈ రోజున చూస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక పక్క ఏమో కేంద్ర ప్రభుత్వం ఏమో కుటుంబ నియంత్రణ పాటించండి అని చెప్తున్నారు. చైనాని క్రాస్ చేసాం మనం జనాభా. మరి ఈ జనాభాని ఇప్పుడు ఈ విధంగా ఎలా చేయాలి? ఇది వదిలేసేసి మీరు ఎక్కువ మంది పిల్లలు కనంటే, మీరు ఒక స్థానంలో ఉండి మీరు మాట్లాడుతుంటే మీ మైండ్ కొంచెం తేడా వచ్చిందేమో. మరి ఒక్కసారి ఆలోచించాలి. ఆ స్థానంలో ఉండి మాట్లాడకూడని మాటలు మాట్లాడటం, ప్రజల్ని రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్లడం, ఈ రాష్ట్రాన్ని మరి ఏ విధంగా దీన్ని సర్వైవ్ చేస్తారనేది ప్రజలకు అర్థం కావట్లా. ప్రజలు నవ్వుతున్నారు సార్ బయట. ఈ కామెంట్స్ చూసి ప్రజలు నవ్వుతున్నారు. ఏంటంటే వాళ్ళ వాయిస్ బయటకు రావడానికి అవకాశం లేదు కాబట్టి, కామన్ మ్యాన్ వాయిస్ బయటకు రావడానికి అవకాశం లేదు. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడే వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. అప్పుడు దాకా పాపం వాళ్ళ వాయిస్ బయటకు రాదు. దేవుడికి చెప్పుకుంటారు వాళ్ళ బాధలన్నీ. వాళ్ళ బాధలు వినేప్పుడు ఎవడం లేడు. మరి
ఏం జరుగుతుందో చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.